హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాన్స్టెంట్స్. ఈ కాన్స్టెంట్స్ అనేది మ్యాక్సిమం 3 మార్క్స్ క్వశ్చన్లో అడగవచ్చు షార్ట్ కింద. సో కాన్స్టెంట్ అంటే ఏంటంటే, కాన్స్టెంట్ ఈజ్ ఎన్ కాన్స్టెంట్ అనేది మనకు ఒక వాల్యూ. ఆ వాల్యూ అనేది మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో కూడా చేంజ్ అవ్వదు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్. కొన్ని వాల్యూస్ అనేవి మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో చేంజెస్ అనేవి అవుతాయి. కానీ కాన్స్టెంట్ వాల్యూ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో కూడా చేంజ్ అవ్వదు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్స్. సో మనకి కాన్స్టెంట్స్ని 4 డిఫరెంట్ టైప్స్ కింద డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటీజర్ కాన్స్టెంట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యారెక్టర్ కాన్స్టెంట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రింగ్ కాన్స్టెంట్. సో ఫస్ట్ మనం ఇంటీజర్ కాన్స్టెంట్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఇంటీజర్ అంటే ఏంటి? ఇంటీజర్ అంటే నంబర్స్, సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. Sequence of numbers or digits is nothing but a integer. సో మనం లైక్ 0, 1, 2, 3, 4, 5 ఇలాంటి డిజిట్స్ని మనం ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటాం. అండ్ కమింగ్ టు ద ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్, పాయింట్ వాల్యూస్ని మనం ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ అంటాం. పాయింట్ వాల్యూస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ లైక్ 8.2, 0.54 ఇలాంటి పాయింట్ వాల్యూస్ని మనం ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటాం. సో మనకి ఇంటీజర్ కాన్స్టెంట్ అంటే నార్మల్గా డిజిట్స్ తీసుకుంటాం, అది మనకి ఇంటీజర్ కాన్స్టెంట్స్లోకి వస్తుంది. అండ్ ఫ్లోటింగ్ పాయింట్ అంటే పాయింట్ వాల్యూస్ వస్తాయి, దాన్ని మనం ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ అంటాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద క్యారెక్టర్ కాన్స్టెంట్. సో క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే, సో క్యారెక్టర్ అంటే ఏంటి? ఏ, బి, సి, డి, ఈ ఇవన్నీ మనకి క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ అనేది సింగిల్ కొటేషన్తో ఎన్క్లోజ్డ్ అయి ఉన్నాయంటే వీటినే మనం క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటాం. ఓకే, సింగిల్ క్యారెక్టర్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఏ సింగిల్ కొటేషన్స్ ఈజ్ కాల్డ్ ఏ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రింగ్ కాన్స్టెంట్. మనం ప్రోగ్రామ్ చేసే టైంలో ఎప్పుడు ఓన్లీ సింగిల్ క్యారెక్టర్స్ని మాత్రమే యూజ్ చేయం, మనకి మల్టీ క్యారెక్టర్స్ని యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటి కేసెస్లో మనం స్ట్రింగ్ కాన్స్టెంట్స్ని యూజ్ చేస్తాం. మనకి స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మల్టీ క్యారెక్టర్స్ని మనం తీసుకున్నాం. సో ఈ మల్టీ క్యారెక్టర్స్ని తీసుకోవడానికి మనకి కంపైలర్ ఇది ఒక స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అని ఐడెంటిఫై చేయడానికి మనం దీన్ని డబల్ కొటేషన్తో ఎన్క్లోజ్ చేస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్ కాన్స్టెంట్. క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ ఏ సింగిల్ కొటేషన్. అండ్ కమింగ్ టు ద స్ట్రింగ్ కాన్స్టెంట్, మల్టీ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఏ డబల్ కొటేషన్స్. మల్టీ క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్డ్స్. లైక్ మనం వర్డ్స్ని తీసుకున్నప్పుడు ఇలా డబుల్ కొటేషన్తో ఎన్క్లోజ్ చేసుకున్నామంటే ఇది ఒక స్ట్రింగ్ కాన్స్టెంట్ అని మనకి కంపైలర్ అనేది అర్థం చేసుకుంటుంది.